అయ్య గారు అక్కడ 6 జైలు, ఇక్కడ నాది ఒకటే కొట్టాలో వద్దా? ఆ చూపేదో ఆ రోజు ఆ సీన్ గాని చూసుంటే ఆ సూపుకో యాజేషన్ ఉండేది. ఎదవ సోదాపి ఒంటి మీద సేమ పాకుతుంది చూసుకో. ఎదవ సేమ పాకితే ఏమవుద్దండి? నేను సీరియస్ గా సీన్ గారి గురించి మాట్లాడుతుంటే. పావురా చూసావా? సేమ అంటే సోన కూడా చూడలా, పాము అంటే పరుగులు తీస్తున్నావు. రే ఆ సీనుగాడు చీమలాంటోడ్రా, వదిలే. గేదమ్మా మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలికనుకుంటున్నావు ఓట్లు పడ్డం అంటే. నువ్వు పలకమ్మా పలక. అది పలకుంటది కానీ నువ్వు వాళ్ళకు బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది అల్లుడు. నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలాగంటే ఇదేంటిది? జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు? సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం. చెప్పినట్టు వినాలి. వింటాను. ముందు టిఫిన్ తిను. ఇదిగో ప్లీజ్. చాలండి. అబ్బా చాలండి, కళ్ళు లాగుతున్నాయి. తలకు స్నానం చేసావా? ఆ కొంపొస్తుంది. అవును, కుడుతున్నాయి, తేలిగానే ఉన్నాయి. మీరు మరీను. నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. కొలతలు మర్చిపోయింది తెలుసా? ఒక ముద్దెట్టుకుంటారా? నా క్యాండిడేట్ ని పెట్టుకోవచ్చు, డబ్బులు అడగదు. ఇప్పుడే నేను ఎట్టుకున్నా. నోరు తెరిచారంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. సీనుగా దేనికే మమ్మల్ని అంటున్నావు? అక్కడ రాంబాబు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఏటా స్టెప్? అదేటా స్టెప్? నడివేస్తా భుజమ చేసుకో. అదే అల్లుడు, స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు బాగుతాగే. నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ్, ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. ఆకుచాటు పింజ తడిసే కాకబోటు తడిసే. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడతైపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో ఆకుచాటు పింజ తడిచే కొమ్మ చాటు కాయ తెడిచే. ఏంటా డాన్స్ లో? నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలకి రమ్మంటే వస్తారో రాదో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తు హోటల్. మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా సీని గారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 2 నిమిషాల్లో కానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా? అల్లుడు, ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టిద్దాం. ఏట్రా బోటద్దు ఎట్టుకొని చూస్తున్నావు? కనిపిస్తాయని. అంత కనిపిస్తే కళ్ళు పెరిగిపోతారా? ఎడవా ఏమైనా ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు ఉన్నాడు, ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు. ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒకరికి 2 కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను రా. మీరు వచ్చారా? కబురు పంపిస్తాను, నేను పంపించేద్దాను కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. దీనంతటికి నువ్వేనా హెడ్? నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. నమస్కారం అండి. అమ్మో మాజీ. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అల్లుడు, మన భద్రశత్రువు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు. ఏటో ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరినీ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియక చేసి ఉంటారు. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు. అలాగే వెళ్ళొస్తాం సార్. ఇంకోసారి జాగ్రత్త. రండ్రా. ఎరా సీను,
చీప్ గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు ఈడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కూలుస్తున్నారు. ఈ సీన్గాడో ప్రెసిడెంట్ వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా ఆ ఆడవాళ్ళ కడుపు మంట, పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా? ఏంటి సీను నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమైనా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుందనుకోవాలి కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి. వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాట అనిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంటాడు ఏటో మాట్లాడి చెల్లిపోతుంటారు. మేము పట్టించుకోక. నువ్వురా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు. ఇక నుంచైనా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ. బోల్డ్ అని ఉన్నాయి. రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఆ, ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్. సీత కూడా రాగానే రోడ్ల గురించే మాట్లాడి. దాందే ఉంది. 2-3 రోజులు ఏం చేద్దాం. ఏంట్రా వేయించేది? రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా. బావా ఆడు చెప్తున్నాడు కదా అక్కడికి వెళ్దాం. రండి. ఏడీడు? ఈ బాబాయ్ బావా ఆఫీసర్ లేడండి? తెలియబెట్టి. ఐపీ గాని పెట్టేశాడేంటి? ఐపీ పెట్టేది ఆఫీసులు కదా, వ్యాపారస్తులు. తప్పకుండా నర్వేష్. అదే. అల్లుడు నువ్వు ఇక్కడ కూర్చో. బాలే ఉన్నారా సీన్ గా? అరే తడపగానే లాగేసి లుంగి గుడ్ల ఫేస్ అల్లుడు నువ్వు కూడా పెట్టే. నమస్కారానికి నమస్కారం, సంస్కారం. నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. ఇంకా ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్ ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును. ముందులే లెమంటుంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు ఎంచాలి. వారవేటి వెంటనే వేయాలా? పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు థ్యాంక్స్ అండి. సుబ్బారావు వచ్చాడండి. ఎరా అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడ తిరుగుతున్నా వెంటనే రావడం తెలియజేయండి. ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి గెంటే. ఏంటండి, రోడ్ ల్యాన్స్మన్ అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటికి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏం చేస్తారా? ఎందుకు ఆన్సర్? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు ఇవ్వన్నావా? ఊరికేగా. ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు ఏమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గానీ మీ లింగరాజపాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గెంటే? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు. అల్లుడు అల్లుడు నాకంతా ఏంటి మా హడావిడి? మన ఊర్లో రోడ్లు వేస్తున్నట్టున్నారు. అదిగో రోడ్ ఇంజిన్ వస్తుంది. మావయ్య, మన ఊళ్ళో రోడ్లు పడితే నాకు ముందే తెలుసు. తెలుసా అల్లుడు? బావా మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకంత విచిత్రంగాను కలలాగా ఉంది. నీకేంట్రా, ఊళ్ళో అందరికీ అలాగే ఉంది. ఆ?
మేము పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి వస్తున్నామండి. చెప్పండి. మీరు చెప్పరా. ఈయన మా ఊరు ప్రెసిడెంట్ మిస్టర్ సీను. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? శివాలయం ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి. అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. ఎడం పక్క. ఎందుకల్లుడు అన్ని వంకరలు తిరగడం డైరెక్ట్ వెళ్తే శివాలయం వచ్చేస్తుంది కదా. వీడికి తెలియదండి, నేను చెప్పిందే కరెక్ట్ అండి. ఏమండి మీరు ఆగండి. ఏయ్. అల్లుడు నువ్వు పాస్ నువ్వు కాదు, ఈ ఊరు ప్రెసిడెంట్ తెలిసినట్టుండు, తెలియకపోతే తెలియనట్టుండు. అంతేగాని తెలియనట్టు మాట్లాడుకో. వీడు ఊరు కొత్త అండి, వీధులు తెలియండి. అయ్యోమయ్యండి. మీరు ఉండండి. ఏంటి నేను ఈ ఊరు కొత్త, ఈ ఊరు పుట్టినప్పుడు నేను పుట్టాను. అవును మెదడు లేకుండా. నర్మేష్, మా బావ చెప్పినట్టు వీడు అయ్యోమయ్య ఓకేనండి. చెప్పాడు కదా చాలా అది థాంక్స్ చెప్పినట్టే అండి. వెళ్ళండి. నీకు శివాలయానికి వెళ్ళే దారి తెలిసింది కదా, వెంటనే పని మొదలు ఓకే సార్. జానబెత్తిలో మోసరాదు. అల్లుడు ఇవాళ నీకు నాకు కట్ట. ఏడవక మావయ్య. మావయ్య నీకు రోడ్ల గురించి తెలుసు, కానీ నేను ఎందుకలా చెప్పా నీకు తెలియదు మావయ్య. ఎందుకు చెప్పావు? ఇప్పుడు నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో 2 రోడ్లు పడతాయి. నేను చెప్పిన రూట్ అయితే చాలా ఊళ్ళో రోడ్లన్నీ పడిపోతాయి. అయితే ఓకే. ఆ. అల్లుడు ఎంత ఎత్తడిపోయావు అల్లుడు నువ్వు. బావా రోడ్లు ఏమిటి గుడి ఏమిటి రెండింటికి సంబంధం ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ సంబంధాలకు కారణం ఒక మహానుభావుడు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడు చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో